ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, న్యాయవంతుడా, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ఇదిగో ప్రభావ మరొక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి, ఇదిగో ప్రభా మీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి, మీ సన్నిధిలో ఈ రీతిగా కూర్చోడానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా దినదినం మీతో సహవాసం అది మాకెంతో మాధుర్యం, అందును బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మేము మీలో నిలిచి ఉండడానికి దేవా మరి తండ్రి మాకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవాను ప్రభా మరి తండ్రి, ఎవరు నా యందు నిలిచి ఉంటారు, దేవా నేను ఎవరి యందు నిలిచి ఉంటాను వారు బహుగా ఫలిస్తారని వాగ్దానం చేసిన గొప్ప దేవుడవు. దేవా మీతో మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప సంబంధ బాంధవ్యాలన్నిటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. సమయాన్ని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. పాడుకునే పాటను మా కొరకు ఆశీర్వదించండి. మా స్తుతుల మీద మీరు ఆశీనులో ఉండమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్ర దేవా మరి తండ్రి 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా గొప్పగా నెరవేర్చి మీ నామానికి మహిమ, మా అందరి జీవితాల్లో గొప్ప ఆనందాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. చాలా కృపచి మా కొరకు ఆశీర్వదించమని దేవా ప్రార్థనలు ఏకీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు, ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరద్దాం ప్రియులరా. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 131వ పాట పాడుకుందాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తం సిలువలో కార్చి కలుషాత్మనామము ప్రభు కడిగేను, కలుషాత్మనామము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మము చేసెను, వింతైన జనముగా మము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు.
నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. సమయంలో మన దేవుని వాక్యం విందాం ప్రియులారా. దైవజనులు ప్రభాశంకర్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. నేను వారులారా, ఈ ఉదయకాలం దేవుని గ్రంథంలో నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుతాను. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 ఫ్రమ్ వర్స్ 25. అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించాను. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచు ఉండవాలి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకు ఉండును. ఆయన విడిపించువాడును రక్షించువాడున నుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవ, మా రక్షక మమ్ములను బలపరచుమని, వ్యూ చేసే ప్రతి బిడ్డను దీవించుమని యేసయ్య నామములో వేడుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం అనగానే సింహముల గుహ, డానియల్స్ వెళ్ళినటువంటి సింహముల బోను లేక సింహముల గుహ, డానియల్ ఇన్ ద లయన్స్ డెన్ అనేటటువంటి అంశం చాలా మార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సండే స్కూల్ పిల్లలు సహా మరి దానియేలు సింహబోన్లో వేయబడి తాను మరలా క్షేమంగా బయటకు వచ్చాడు అనేటటువంటి ఆ భాగాన్ని అందరూ ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగం 25వ వచనం నుండి దర్యావేషు చేసినటువంటి డిగ్రీ, దాన్ని గురించి ఎక్కువ ధ్యానం చేయరు. ఇది చాలా ప్రాముఖ్యమైన 2వ భాగం 6వ అధ్యాయంలో 25వ వచనం నుండి డేరియస్ తాను జారీ చేసినటువంటి ఒక డిగ్రీ 25వ వచనం. అప్పుడు రాజు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించాను. ఇటువంటి డిగ్రీ రాజు ఎందుకు చేయించాడు? అంతకు మునుపు 6వ అధ్యాయంలో ఒక డిగ్రీ రాజుగారు చేశాడు. ఏమని? 7వ వచనం, 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడు. అటువంటి శాసనం చేయబడింది. అయితే ఇది దానికంటే గొప్ప శాసనం. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ శాసనాన్ని మించినటువంటి శాసనం. ఇది అర్థవంతమైనటువంటి శాసనం. ఆ తప్పును దిద్దుకునేటటువంటి శాసనం ఇది. డానియల్ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ ఎంపైర్. దేవుడు ఒక్క వ్యక్తిని సాధనంగా వాడుకొని ఇంత గొప్ప కార్యం చేయగలడా? అయితే దానియేలు గొప్ప శ్రమలోనికి వెళ్ళాడు. గుర్తుంచుకోనండి, దేవునికి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, కొద్దిమంది ఉంటే చాలు
అద్భుత కార్యాలు దేవుడు చేయగలడు, గొప్ప కార్యాలు చేయగలడు. యేసుక్రీస్తు ప్రభు 70 మందిని ఆయా స్థలాలకు సేవా పరిచర్యకు పంపించాడు, కానీ అపోస్తలులని ఆయన పేరు పెట్టింది 12 మంది. గమనించండి, కొద్ది మంది ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు. సన్నిహితులైనటువంటి ముగ్గురులో అతి సన్నిహితుడైనటువంటి యోహాను లోకాంతం వరకు జరిగే విషయాలన్నీ ముందుగానే గ్రంథస్థం పద్మస్ ద్వీపంలో దేవుడు చేయించాడు. జస్ట్ 1 పర్సన్, జాన్ ద డిసైపుల్. ఊహించండి, ఇక్కడ మనము దానియేలు గ్రంథంలో ఈ దర్యావేషు సింహాసనానికి వచ్చే నాటికి ఆయన వయసు ఎంత అంటే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం, మాదీయుడవు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనము ఎక్కాను. 62 years, మంచి ఏజ్, చెప్పాలంటే మెచ్యూరిటీ ఉన్నటువంటి ఏజ్. ఆ సమయంలో తాను సింహాసనంకు వచ్చాడు. బెల్షస్సర్ తరువాత డైనాసిటీ మారింది, పరిపాలించేటటువంటి వారు మారారు. సో అడ్మినిస్ట్రేషన్ మారింది. 120 మందిని అధిపతులను నియమించి వారిపైన 3 ప్రధానులు, ఇంగ్లీష్లో గవర్నర్స్ అని ఉంటుంది, 3 గవర్నర్లుగా ఉన్నారు. వారిలో దానియేలు ముఖ్యుడు. 6వ అధ్యాయం 2వ వచనం. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. సో ప్రిన్సిపల్ గవర్నర్ అని చెప్పవచ్చు డానియేల్. ఇటువంటి వ్యక్తికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది దేశంలో, రాజు దగ్గర, ఆస్థానంలో. అంతేకాదు, తాను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎప్పుడో ఆ దేశానికి, బాబిలోనుకు తాను తీసుకొని రాబడ్డాడు. ఈ సంఘటన 6వ అధ్యాయంలో సంఘటన జరిగే నాటికి బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం దానియేలు వయస్సు ఖచ్చితంగా 80 సంవత్సరాలు ఉంటుంది అని. చాలా పండినటువంటి వృద్ధాప్యం. ఈ పరిస్థితుల్లో డానియేల్ లైఫ్ స్టైల్లో, తన ప్రార్థనా జీవితంలో, తన నిజాయితీలో, తన యథార్థతలో మార్పు లేదు. కొందరు యవన కాలంలో ఉన్న భక్తి సంవత్సరాలు గడిచేసరికి తగ్గిపోతుంది. కొందరు బిడలు పుట్టక మునుపు, బిడలు ఎదగక మునుపు ఉన్నటువంటి డెడికేషన్, బిడలు ఎదిగిన తర్వాత వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. నేను చెప్తే ఎవరు వింటారండి, మా కాలంలో అయితే వేరు, కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, నేను చెప్పినా వారు వినరు, కాబట్టి నేను మౌనం అయిపోతాను అని కొన్ని మార్లు తల్లిదండ్రులు బిడ్డలను కరెక్ట్ చేయరు. అటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. మరి డానియేల్ తన లైఫ్ స్టైల్, సింగిల్ పర్సన్, తాను అవివాహితుడుగానే ఉండిపోయాడు. తాను అంతేకాదు, తాను శాకాహారిగానే ఉండిపోయాడని మనము దానియేలు గ్రంథం ప్రారంభ భాగాల్లో జరిగినటువంటి సంఘటన తరువాత, 1వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన తరువాత తాను అలాగే కంటిన్యూ అయి ఉంటాడు వెజిటేరియన్ గా అని కూడా మనం ఉద్దేశించవచ్చు. ఓవర్ ఇయర్స్, సంవత్సరాలు కాదు దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి. దశాబ్దాలు గడుస్తూ ఉన్న దానియేల్లో గర్వం తలెత్తలేదు, అపనమ్మకస్తుడు కాలేదు, దేవునికి అపనమ్మకస్తుడు కాలేదు. అలాగే సింహాసనం పైన ఉన్నటువంటి రాజుకు లేక చక్రవర్తికి తాను అపనమ్మకస్తుడు కాలేదు. అందుకే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నుండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపు వల్లని రాజు ఉద్దేశించాను. ఎంత అద్భుతమైన విషయం! క్రైస్తవ కుటుంబాల్లో ఎదిగినటువంటి వారు హైయెస్ట్ పొజిషన్స్ కు
వెళ్ళగలిగితే, హైయెస్ట్ పొజిషన్స్ ను వారు ఆక్యుపై చేయగలిగితే, సెలెక్ట్ కాగలిగితే హైయెస్ట్ పొజిషన్స్ కు, దేశానికి ఎంత క్షేమం కలుగుతుంది ఊహించండి. చాలా మార్లు కొందరికి మోటివేషన్ ఉండదు. నాకు తెలిసినంత మటుకు ఒక 30-40 సంవత్సరాల క్రితం చాలా మంది క్రిస్టియన్స్ టీచర్స్ గా, లెక్చరర్స్ గా స్థిరపడటానికి ఇష్టపడేవారు. టీచింగ్ ప్రొఫెషన్, ఇబ్బందులు ఉండవు, మనకు ఆ జాబ్ అయితే కంఫర్టబుల్ గా ఉంటుంది అని రిస్క్ తీసుకుని రాజకీయాల్లోనికి కూడా క్రిస్టియన్స్ రాలేదు. రాజకీయాల్లోనికి వచ్చినటువంటి క్రిస్టియన్స్ బహు తక్కువ. కారణం ఏమి అంటే అవన్నీ చాలా సమస్యలతో కూడినవి. ఇక్కడ డానియల్ తాను ఆ పొజిషన్ యాక్సెప్ట్ చేశాడు. దేశాన్ని మార్చాలి అంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మార్చాలి అంటే ఖచ్చితంగా మనము ఒక గొప్ప బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి ఇష్టపడవలసి వస్తుంది. మన కొరకు కాదు, దేవుని కొరకు, దేవుని నామానికి మహిమ కలిగేటట్లు. ఇప్పుడు డానియల్ లైఫ్ లో సంభవించినటువంటి మాట, ఇతని మీద నింద వేయాలి, ఇతను మా అందరినీ మించి టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోయాడు అని మిగిలినటువంటి వారు ప్రయత్నించారు కానీ తప్పైనా లోపమైనా కనుగొనలేకపోయారు అని 4వ వచనంలో ఉంది. కాబట్టి ఇతనిలో తప్పు మనం ఎక్కడ కనుగొనగలం? ఎంత వెతికినా కనబట్టలేదు. దేవుని విషయంలోనే, దేవుని పద్ధతిలోనే 5వ వచనం, అందుకు ఆ మనుషులు అతను దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేము అనుకొనిరి. నిజంగా క్రైస్తవుల యొక్క జీవితాలు ఇంత శ్రేష్టమైన రీతిగా ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, మనం ఏ కాలంలో జీవిస్తూ ఉన్నామో ఆ కాలంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను మనము ప్రభావితం చేయగలం. డానియల్స్ యాటిట్యూడ్ టు వర్క్ అండ్ లైఫ్ చాలా శ్రేష్టమైనదిగా ఉన్నది. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా తాను అదే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. సాధారణంగా మనుషుల్లో గర్వం రావాలి, అతిశయం రావాలి, స్వార్థం రావాలి. ఇవేవి కనబట్టలేదు మనకు డానియల్లో. ఇప్పుడు వారు డానియల్ కొరకు ఒక ట్రాప్, ఏమని, 30 దినాల వరకు రాజా నీ దగ్గర తప్ప మరెవ్వరి దగ్గర, ఏ దేవుని దగ్గర గాని మనిషి దగ్గర గాని, 7వ వచనం, మనవి చేయకూడదు, చేస్తే సింహాల గుహే. ఈ ప్రపోజల్ రాజుకు చాలా ఘనతను ఆపాదించేది. అంటే దేవుని స్థానం రాజు తీసుకున్నట్టు. ఏ దేవుని యొద్ద, మానవుని యొద్ద. 7వ వచనం, ఆ పైన 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. రాజుకు ఎంత ఈగో పెరిగి ఉంటుందో మరి ఆలోచించండి. దర్యావేష్కు, ఆహా నాకు ఎంత ఆధిక్యత, మరి నా సంస్థానంలో ఉన్నటువంటి వీరందరూ ఇచ్చినటువంటి మంచి సలహా డానియల్ అడిగి కన్ఫర్మ్ చేసుకుని ఉండాలి. ఆయన అడగలేదు. ఇటువంటి శాసనం వారు చాలా యుక్తిగా, చాలా తెలివిగా వారు రాజు చేత చేయించి తర్వాత ఖండితమైనటువంటి చట్టం చాటింపు వేశారు. దాని మీద సిగ్నేచర్ చేయించారు. 8వ వచనం, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనం. 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. గమనించండి, మనం ఇది చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? డానియల్ ఎంపరర్ తర్వాత ప్రముఖమైన స్థానంలో ఉన్నాడు కదా, తాను రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా నన్ను కన్సల్ట్ చేయలేదు,
ఈ మిగిలినటువంటి అధిపతులు ఈ 120 మంది వారు ఈ మోసపూరితమైనటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చారు నన్ను ఇబ్బంది పెట్టడానికి అని రాజుతో ఆర్గ్యూ చేయలేదు, దాన్ని సస్పెండ్ చేయమని అడగలేదు, ఆ శాసనాన్ని మీరు ప్రక్కన పెట్టి వేయాలి, అది అమల్లో పెట్టకూడదు అని అనలేదు. లేక నేను ఒక 30 రోజులు లీవ్ తీసుకుంటాను అని చెప్పేసేసి తాను తలుపులు బిగించుకుని తన ప్రార్థనా జీవితం, ధ్యానం అదంతాను తాను కలిగి ఉండి ఆ దినాల్లో బయటకు రాకుండా ఈ శాసనము, ఇటువంటి శాసనం చేయబడింది కనుక తాను దేవునికి చేసేటటువంటి మనవి ఇతరుల ఎవరికి వినబడకుండా తాను ఎవరికి అందుబాటులో లేనటువంటి ఒక హోమ్ క్వారంటైన్ లో ఉండటం లాగా తాను కోరుకోలేదు. ఆలోచించండి, he could boldly face the situation. అందుకే 10వ వచనంలో డానియేల్ 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. సాధారణంగా మనకు ట్రబుల్ వస్తూ ఉన్నది అంటే ఎలాగూ ట్రబుల్ ఇవేట్ చేద్దాము అని అనుకుంటాం. బట్ డానియేల్ ఫేస్డ్ ఇట్. సింహముల గుహలోనికి వెళ్ళక మునిపే క్రూరమైనటువంటి స్వభావం గల మనుషుల యొక్క మాయోపాయాలు వాటికి ఎదురొడ్డి డానియేల్ నిలవబడ్డాడు. కాన్సిక్వెన్సెస్ తెలిసి ఉండి కూడా నిలవబడ్డాడు. అంతేకాదు 10వ వచనం, అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. మనము రాజుల గ్రంథంలో చూచేటటువంటి మాట, రాజుల గ్రంథంలో సొలొమోను తాను దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవునికి చేసిన ప్రార్థనలో రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం, మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడల్లా మమ్మును క్షమించు. ఇది ఆనాడు సొలొమోను చేసినటువంటి ప్రార్థన. కనుక యెరూషలేముకు దూరంగా ఉన్నటువంటి యూదులందరూ యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారు. ముమ్మారు మోకాళ్ళు ఉండటం ఆ ఏజ్లో చాలా కష్టం. అయినా తాను 3 సార్లు మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. డానియేల్ ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాము అంటే పాటలు పాడతాం, దేవుని స్తుతిస్తాం, విజ్ఞాపన మాత్రం చెయ్యం. ఎందుకంటే మనం చేస్తే కదా చట్టానికి నేను దొరికిపోయేది. మనవి చేయను, నేను పాటలు పాడుకుంటున్నా, దేవుని స్తుతిస్తున్నా అని తెలివిగా మనమైతే ఆ కార్యం చేసి జవాబు ఇచ్చి ఉండేవారు మేము. కానీ డానియేల్ మనవి చేస్తూ వచ్చాడు. 11వ వచనం, ఆ మనుష్యులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి విజ్ఞాపన చేయటం. గమనించండి, డానియేల్ యొక్క లైఫ్ స్టైల్ అన్కాంప్రమైజింగ్ లైఫ్ స్టైల్. అసలు ఇటువంటి శాసనం ఈ దర్యావేషు సంతకం చేయటానికి కారణం ఆ మధ్యప్రాచ్యంలో, అలాగే ఆ మిడిల్ ఈస్ట్, నియర్ ఈస్ట్ ఆ ప్రాంతాల్లో తన యొక్క ప్రాబల్యాన్ని బలపరుచుకోవటానికి తాను అటువంటి శాసనం సంతకం చేశాడు. వాస్తవంగా రాజు డానియేల్ని అడిగి ఉండాలి, కన్సల్ట్ చేసి ఉండాలి, ఇలాగూ ఒక డిగ్రీ చేయబోతూ ఉన్నాను, వాట్ డు యు సే. అయితే తాను అడగలేదు, అది ప్రాసెస్ లో ఉన్నట్టు చాలా తెలివిగా వారు చేసి ఉంటారు. డానియేల్ అడ్డుపడటానికి ప్రయత్నం చేయలేదు. చేయబడిన తరువాత కూడా యథారీతిగా తాను వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు.
ఈ భాగాలు 6వ అధ్యాయంలో మనకు సుపరిచితమైనటువంటి భాగాలు. దానియేలు సింహముల గుహలోనికి వెళ్ళక మునుపు జరిగినటువంటి సంభవాలు. దేవుని బట్టి వెళ్ళాడు డేనియల్. తప్పు చేసినందువల్ల వెళ్ళాడా? కాదు. నీ జీవితంలో కొన్ని మార్లు నీవు తప్పు చేయకుండా నువ్వు సింహాల గుహలోనికి వెళ్ళవలసి వస్తుంది. నిన్ను చేర్చటానికి సింహాలు సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్ లోనికి నీవు వెళ్ళాలి. ఎందుకో తెలుసునా? నువ్వు దేవుని కొరకు నిలవబడినందువలన. డానియేలు అంటే వీళ్ళకి ఎందుకు అంత బాధ? ఎందుకంటే వీరందరినీ మించినటువంటి టాప్ పొజిషన్ లో తానున్నాడు. అది సమస్య. ఇప్పుడు తను ఎలాగన్నా కిందకు లాగేయాలి, రిమూవ్ చేయాలి. అప్పుడు వీళ్ళలో ఒకరు ఆ పొజిషన్ లోనికి వెళ్తారు. అంతేకాదు, డానియేల్ తన యొక్క బాధ్యత ఏంటంటే 2వ వచనం, రాజులకు నష్టము కలుగకున్నట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చాను. ఇది అసలు సమస్య. కొంతమంది పన్నులు ఎగవేస్తూ ఉంటారు, పన్నులు కట్టరు. అలాగే రాజ ఖజానాకు జమ కావాల్సినవన్నీ సరైన రీతిగా జమ కావు. కొన్ని మార్లు వీరికి రావాల్సినటువంటి ట్యాక్సెస్ కానివ్వండి, ఇతరమైనటువంటివి కానివ్వండి, ఆదాయాలు కానివ్వండి, వాటి మేనేజ్మెంట్, వాటి ఇన్కమ్, ఇవన్నీ మిస్ మేనేజ్మెంట్ జరగకుండా కరెక్ట్ గా ఉండేటట్లు డానియేల్ చూచేవాడు. అది అసలు సమస్య. ఆలోచించారా? ఎప్పుడైతే నీవు ఖచ్చితమైనటువంటి నియమం, రాజు ఏ ఉద్దేశంతో డానియేలు నియమించాడో ఆ ఉద్దేశం చాలా స్ట్రిక్ట్ గా అమలు పరిచాడు. అందుకే వాళ్ళ గొంతు పట్టుకుంది. గుర్తుంచుకోనండి, మనము దేవుని దృష్టికి యథార్థమైనది ఏది, దేవునికి ఇష్టమైనది ఏది, దేవుడు మనకి ఏది చేయమని చెప్పాడు అది చేయటానికి నీవు పూనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని మార్లు ఈ సింహాల గుహ వంటి అనుభవంలోనికి వెళ్లాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. అయితే సింహాలు డానియేలును చంపటానికి దేవుడు అలౌ చేయలేదు. డానియేల్ ఇన్ ద లయన్స్ డెన్, దాని గురించి మనం ధ్యానం చేయం. ఇప్పుడు వెళ్ళటానికి వచ్చినటువంటి పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో డానియేల్ వెళ్ళవలసి వచ్చాడు? రాజు గారికి నష్టము కలుగకుండా అకౌంట్స్ అన్ని తాను చూసేవాడు, వసూలు చేసేవాడు, రాజఖజానాకు జమ చేసేవాడు. అందుకు వచ్చింది డానియేల్కి సమస్య. చూసేది ఉన్నట్టుంటే డానియేల్ మెచ్చుకుని ఉండేవాళ్ళు, డానియేల్కు బహుమానాలు కూడా తెచ్చి ఉండేవారేమో. ఆయన యాక్సెప్ట్ చేయడం అది వేరు సంగతి అనుకోండి. అయితే డానియేల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు కనుక డానియేల్ను తొలగించుకోవాలి అనుకున్నారు, రిమూవ్ చేయాలి అనుకున్నారు. మనిషి అనుకుంటే ఇంకొక మనిషిని రిమూవ్ చేయగలడా? ప్రయత్నించవచ్చు. కానీ దేవుడు కాపాడటానికి నిశ్చయిస్తే రిమూవ్ చేయాలనుకున్న వ్యక్తి రిమూవ్ అవుతాడు. గుర్తుంచుకోనండి. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తాను ఎవరిని స్థిరపరచాలనుకుంటాడో వారిని స్థిరపరుస్తాడు. ఈ సింహాల గుహ సందర్భంలో చివరికి ఎవరు వెళ్ళారు? ఎవరైతే డానియేలు పైన నేరారోపణ చేశారో వారు వెళ్ళారు. వారి కుటుంబాలు 24వ వచనం, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోస్తారు. వ్యక్తి చేసేటటువంటి కీడును బట్టి కుటుంబానికి కూడా నష్టం వస్తుంది. వ్యక్తికి మాత్రమే కాదు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేనే కదా చేశాను, దేవుడు నన్ను మాత్రమే కదా శిక్షించాలి అనకు. మేలు కలిగినా కీడు కలిగినా వ్యక్తిని బట్టి, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని బట్టి కుటుంబం అంతటికి వస్తుంది. అది మేలు గాని అది కీడు గాని. గుర్తుంచుకుందాం. ఇక్కడ 6వ అధ్యాయంలో డానియేల్ సింహాల గుహలోనికి పట్టడానికి ఇంకా వారు డానియేలు పైన నేరారోపణ చేసినప్పుడు, ఎక్యూజ్ చేసినప్పుడు డేరియస్ చేసినటువంటి పనులు 14వ వచనంలో, దానియేలును రక్షింపువల్లని తన మనసులో దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఎవరు? రాజు. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి.
రాజు అంత తేలిగ్గా డిస్టర్బ్ కారు. ఇతను పోతే ఇంకొక అతను వస్తాడు ఆ ప్లేస్ లోకి, ఆ పోస్ట్ లోకి ఇంకొకరిని నియమిస్తాను. ఈ ఎంప్లాయీ కాకపోతే ఇంకొక ఎంప్లాయీ, ఇంకొక ఎంప్లాయీ కాకపోతే ఇంకొక ఎంప్లాయీ. కానీ డానియేలు పైన ఎందుకు రాజుకు అంత మక్కువ? అతని యథార్థతను బట్టి, అతని భక్తి జీవితాన్ని బట్టి, అతని నమ్మకత్వాన్ని బట్టి. ఓవర్ ఇయర్స్ ఆ బబులోను సంస్థానంలో తాను గతంలో ఉన్నటువంటి రాజుల విషయంలో కూడా ఎంత నమ్మకంగా ఉన్నాడో అది తాను విన్నప్పుడు, అంతేకాకుండా తాను అధికారంలోనికి వచ్చిన తర్వాత డానియేల్ని గమనించినప్పుడు డానియేల్ విషయంలో కన్విన్స్ అయ్యాడు, ఇతడు నిజముగా దేవుని భక్తుడు, ఈయన తన దేవుని నమ్మకంగా సేవించేవాడు అని అర్థమైంది. ప్రయత్నించాడు. చివరికి 16వ వచనంలో అన్నాడు, రాజు నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. లోకం మనల్ని చూస్తూ ఉంది. వీళ్ళకి సమస్యలు వచ్చినాయి, వీళ్ళు సమస్యలు కొని తెచ్చుకున్నారు. మాలాగా ఉంటే ఎంత బాగుండేది, వీళ్ళు ముక్కుసూటిగా పోయారు, అందుకని ముక్కు పగిలింది అన్నమాట. వీరు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. స్ట్రిక్ట్ గా ఉన్నందువల్ల సమస్యలు వచ్చినాయి. చివరకు మరణ అపాయములోనికి వెళ్ళాడు. రాజు చెప్పినటువంటి మాట, నీవు ప్రతిదినము ఏ దేవుణ్ణి నీవు సేవిస్తూ ఉన్నావో అటువంటి దేవుడే, నీ దేవుడే నిన్ను రక్షించును. ఆ రాత్రంతా రాజుగారు ఉపవాసం ఉన్నాడు. 18. రాజు ఒక వ్యక్తి కొరకు ఉపవాసం ఉండటం ఎంత అరుదైనటువంటి సంఘటన. రాజుకు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టినప్పుడు మ్యూజిక్ ప్లే చేసేటటువంటి వాళ్ళు, నాట్యం ఆడేటటువంటి వారు ఉంటారు. అక్కడ ఏమని వ్రాయబడింది 18వ వచనం, అంతటా రాజు తన నగర్లకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. ఇది ఎలా ఉందంటే, డానియేలు కొరకు రాజుగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడా? దానియేలు దేవా, నేను నిన్నెరుగను, కానీ దానియేలు చాలా మంచివాడు, యథార్థవంతుడు, నీవు అతన్ని రక్షింపగలవు అన్నట్టుగా కలత మనస్సుతో ఆ రాత్రంతా తన మనసులో ఆలోచిస్తూ దేవుని వైపు తన మనసు త్రిప్పుకున్నాడు. అందుకే 25వ వచనంలో అద్భుతమైనటువంటి ఒక డిగ్రీ తాను విడుదల చేయగలిగాడు. డేరియస్ జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చింది. దేవుని నమ్మాడు, దానియేలు యొక్క దేవుని నమ్మాడు. దేవుని నమ్మాడు గనుక తాను ఏమని వ్రాయించాడు, నా రాజ్యంలోని సకల ప్రభుత్వములు యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచూ ఉండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమొట్టునకు ఉండును. అసలు రాజుకు ఇంత గ్రహింపు ఎలాగూ వచ్చింది ఆలోచించండి. రాజులు అనగానే ఏదో త్రాగుబోతులుగా ఉంటారు, ద్రాక్ష రసం తాగుతూ ఉంటారు, మ్యూజిక్ వింటూ ఉంటారు. అలాగే వాళ్ళు విలాసవంతంగా టైం స్పెండ్ చేసేటటువంటి వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఉన్న మిలిటరీ ఫోర్స్, ఆ డెసిషన్స్ వారు కరెక్ట్ గా చేయగలిగిన వారి లైఫ్ స్టైల్ చాలా ఈజీగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తి దేవుని గురించినటువంటి అద్భుతమైనటువంటి గ్రహింపు ఎలాగొచ్చింది? 27వ వచనం, ఆయన విడిపించువాడును రక్షించువాడును అయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు. పరలోకంలో జరగబోయేటటువంటి విషయాలు, పరలోకంలో జరిగేటటువంటి విషయాలు ఈయనకి ఎలాగ అర్థమైనాయి అంటే డానియేలు చెప్తూ ఉన్నాడు. 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను.
అందుకే ఈ మాట అన్నాడు, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. తన రాజ్యములో జరిగింది, తన కాలములో జరిగింది. మునుపెన్నడూ ఆ దేశం యొక్క, ఆ రాజ్యం యొక్క చరిత్రలో జరగనటువంటి సంభవం జరిగింది. సింహముల నోళ్లు మూయబడి, సింహాలు యొక్క ఎర మనిషి వాటి ముందు కనబడుతూ ఉన్న ఒక రాత్రంతా సింహాలు ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే దేవుని దూత సింహాల నోళ్లు మూయించేయడని ఒప్పుకోవాల్సి వచ్చింది. లేకుంటే దానియేలు ప్రాణాలతో బయటకు రాలేడు. నిజంగా అక్కడ సింహాలు ఉన్నాయి కాబట్టే దానియేలు పైన అనవసరమైనటువంటి నేరారోపణ చేసినటువంటి వారి కుటుంబాలను తీసుకొచ్చి ఆ గుహలోనికి త్రోసినప్పుడు వారు గుహ అడుగు భాగానికి రాక మునిపే సింహముల పాలైరి అని చదువుతాం మనం. ఆశ్చర్యం కదండి. సో వాటికి ఆకలి ఉన్నది, సింహాలు ఆకలిగా ఉన్నాయి. కానీ డానియేలు ఏమీ చేయలేకపోయింది. దేవుడు ఎలవ చేయలేదు, దేవుని దూత సింహాల నోళ్లు మూయించింది. గమనించండి, ఈ దినాల్లో విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగితే భూమి మీద దేవుడు సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు అని రుజువుపరచాలి అంటే కొన్ని మార్లు మరి శ్రమలోనికి వెళ్ళవలసి వస్తుంది. ఈ ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేయగోరేది, దానియేలు వంటి ప్రార్థనా పరులు కావాలి, దానియేలు వంటి విజ్ఞాపనకర్తలు కావాలి, చట్టములను చేయించగలిగినటువంటి వారు కావాలి. అంచె దినాల్లో సాతాను అనేక చోట్ల సేవకుల పైన సహా దాడి చేస్తూ ఉంటుంది. దేవుడు తన అద్భుతమైనటువంటి కాపుదలను తన దాసుల పక్షంగా కనుబరచవలసినటువంటి నీడ్ ఉన్నది. అంతేకాదు, దేవుని శక్తిని రుజువుపరిచేటటువంటి దానియేలు వంటి వారు కావాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో ఒక డేరియస్ తాను ఒక నూతనమైనటువంటి చట్టం జారీ చేశాడు. ఆ దేవుని దూషించిన, ఆయన్ను తక్కువ చేసిన అటువంటి వారికి మరి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను అన్నాడు. సో ఈ ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట, నీవు డానియేలు స్థానంలో ఉండగోరుతూ ఉన్నావా? దేవుని కొరకైనటువంటి శ్రేష్టమైనటువంటి లైఫ్ స్టైల్ జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? దేవుని వ్యతిరేకమైనటువంటి చట్టాలను మార్చి దేవునికి అనుకూలమైనటువంటి చట్టాలు చేయగలిగే రీతిగా, పరిస్థితులను ప్రభావితం చేయగలిగిన రీతిగా దేవుని కొరకు నీవు స్టాండ్ తీసుకుంటావా? నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత విపరీతంగా మారిపోయినా నీవు మాత్రం దేవుడు ఉద్దేశించినటువంటి జీవిత శైలి, జీవిత విధానాన్ని మార్చుకోకుండా శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, మరణమే ముందున్నట్టు కనిపించిన దేవుని కొరకు నిలవబడగలవా? ఉదయకాలం మన ముందున్నటువంటి ఆలోచన, దేవుని కొరకు నీ తీర్మానం ఎలా ఉన్నది? డానియేలు తాను దేవునికి ప్రార్థన చేశాడు, బ్రతిమాలుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. ఈ దినాల్లో మనము దేవుని ప్రజలంగా మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు, మన సహవాసం కొరకు, అనేక మంది కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. డానియేలు తాను ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. భార్య లేదు, పిల్లలు లేరు, కుటుంబమే లేదు తనకు. ఎవరి కోసం చేస్తుంటాడు?
దేవుని ప్రజల కొరకు విజ్ఞాపన చేశాడు. దేవుని ప్రజలు మరలా రెస్టోర్ కావాలని, చెరలో ఉన్నటువంటి వారు మరలా తిరిగి యెరూషలేముకు వారు తిరిగి వెళ్ళాలని దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థించాడు, సంఘం కొరకు ప్రార్థించాడు. ఈ దినాల్లో నువ్వు నేను చేయవలసింది అదే. దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే అల్టిమేట్ గా రాకుండా ఎత్తబడేది సంఘం. కనుక దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థించవలసినటువంటి విజ్ఞాపన బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉన్నది. ఇంకెవరి దగ్గరైనా నీవు మనవి చేస్తే సింహాల గుహలో వేయబడతావు జాగ్రత్త అనేటటువంటి డిగ్రీ అంతటా చాటించబడింది. డానియేలు దాన్ని బట్టి తాను తప్పించుకోవటానికి మార్గాలు వెదకలేదు, ధైర్యంగా నిలవబడ్డాడు. దేవుని కొరకు ఒక నూతనమైనటువంటి డిగ్రీ వచ్చేటట్లు దేవుడు డానియేలు పక్షంగా తోడేయండి. డానియేల్ చాప్టర్ 6 వర్స్ 25 నుండి 28 వరకు మనం ఆ భాగం చదివితే ఒక నూతనమైన చట్టం వచ్చింది. దానియేలు దేవుడు జీవము గల దేవుడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. రాజులు అధికారాలు మారుతూ ఉంటాయి, చేతులు మారుతూ ఉంటాయి, వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అధికారంలో ఉండే పార్టీలు మారుతూ ఉండొచ్చు. కానీ దేవుని అధికారం శాశ్వతమైనది, స్థిరమైనది. దేవుడు ఉద్దేశించింది జరిగించడానికి నిన్ను నీవు అప్పగించుకుంటే అది వ్యక్తుల జీవితాల్లో నీవు చేయగలవు. ఈ రోజు ఒక తీర్మానం చేసుకుందాం మనం. ఏమని? దేవుడు మనలను బలపరచాలని, దేవుడు మనల్ని తన విశేషమైనటువంటి కృపతో బలపరిచి నడిపించి ఈ పరిస్థితులన్నిట్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైనా సరే డానియేలు మనకు ఒక స్ఫూర్తిని ఇస్తాడు. ఈ ఉదయకాలం డానియేలును చూచినప్పుడు, దేవా నీ చిత్తం నెరవేర్చడానికి, నీ కొరకు నిలవబడటానికి నేను ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాను. అయితే ఒక థాట్ మనకు రావచ్చు, డానియేలు ఒంటరి వాడండి, నేను కుటుంబీకురాల్ని, డానియేల్ ఆయన తీసుకున్నంత రిస్క్ నేను తీసుకోగలనా అని ఒక సందేహం రావచ్చు. మనము దేవుని గణపరిస్తే దేవుడు వ్యక్తిని ఆనర్ చేసి గణపరుస్తాడు. ఇఫ్ వి రియల్లీ ఆనర్ గాడ్, గాడ్ విల్ ఆనర్ హిస్ పీపుల్. దేవుని కొరకు మనము ఒక స్టాండ్ తీసుకోవటానికి, ముఖ్యంగా దేవుని ప్రజల కొరకు, సంఘం కొరకు మనం ఒక స్టాండ్ తీసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయాలి అని కోరుకుందాం. ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక, మహోన్నతుడా, మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. జీవము కలిగినటువంటి దేవుడు, సకల యుగములకు రాజు, అక్షయుడు తండ్రి, మీరు మీ ప్రజల పక్షంగా బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు. దానియేలు దేవుని ప్రజల కొరకు ప్రార్థించాడు. తన ప్రార్థనా జీవితం, తన ప్రార్థనా శక్తి వృద్ధాప్యంలో దినమునకు ముమ్మారు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి తను ఎలాగ ప్రార్థించాడో, మిమ్మల్ని బ్రతిమలాడాడో మీ వాక్యంలో మేము చదివినప్పుడు, దేవా మాకు బలాన్ని అనుగ్రహించండి, నీ విశేషమైన కృప మా పక్షంగా కనుబర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. మా చుట్టూ ఉన్న పరిస్థితులు, మా ముందున్నటువంటి సమస్య ఏదైనప్పటికీ మేము మీ కొరకు ఒక చక్కని తీర్మానం చేసుకుని మీ కొరకు చరిత్రను మార్చగలిగినటువంటి కృప, శక్తి మమ్ములను బట్టి కాక మీ నామమును బట్టి దయచేయండి. దేవా మీకు వందనములు, స్తోత్రములు. మరొకసారి ఈ ఉదయకాలం ఎవరైతే వ్యూ చేశారో, చేస్తూ ఉన్నారో, ఆ తదుపరి సమయంలో కూడా వ్యూ చేస్తూ ఉన్నారో వారందరినీ ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినమంతటి కొరకైన మీ కృప మాకు తోడుగా ఉంచి బలపరిచి సహాయం చేసి మహిమను పొందమని యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక.
ఆమేన్.